నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్కు మరో క్రికెట్ మైదానం, రాష్ట్ర వ్యాప్తంగా మినీ స్టేడియాలు నిర్మిస్తామన్న సీఎం. ఖమ్మంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు, అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్. జాతీయ జెండా రూపకర్తకు ఘన నివాళి, సమరయోధుల త్యాగాలు భావితరాలకు తెలవాలి. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన, ప్రభుత్వ వైఖరి సరికాదన్న మాల మహానాడు. రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్ వద్ద ఎంఆర్పీఎస్ మరియు మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎంఆర్పీఎస్ నాయకులు, బీజేపీ, టీడీపీ నాయకులు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుతో హర్షం వ్యక్తం చేశారు. మాదిగ దండోర పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో భాగంగా నేడు సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్కు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఇంటి స్థలం కేటాయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సిరాజ్కు విద్యార్హత లేకుండా గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో త్వరలో క్రీడా విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు. ఇందుకోసం హర్యానా క్రీడా విధానాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని తెలిపారు. హైదరాబాద్లో మరో క్రికెట్ మైదానం వస్తుందని తెలిపారు. యూసుఫ్గూడ, గచ్చిబౌలి, సరూర్ నగర్ స్టేడియాల్లో క్రీడలు తగ్గాయన్నారు. ఎల్బీ స్టేడియంలో క్రీడలు తగ్గాయి, రాజకీయ కార్యకలాపాలు పెరిగాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం వారాడ నారాయణమూర్తి జలాశయం నుండి ఖరీఫ్ సీజన్ నిమిత్తం 15,347 ఎకరాల పంట పొలాలకు 100 క్యూసెక్కుల నీటిని ఎడమకాల ద్వారా, కుడికాల ద్వారా 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొనవలసి ఉండగా ఎలక్షన్ కోడ్ నిమిత్తం ఆయన పాల్గొనకుండా రైతులచే నీటిని విడుదల చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఖమ్మం నగరంలో ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో తల్లిపాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి బిడ్డకు తల్లిపాలు శ్రేష్టకరమైనవని, ప్రతి మహిళకు తల్లిపాల వలన కలిగే లాభాలను తెలుసుకోవాలని, తెలియకపోతే ఆశాలను అడిగి తెలుసుకోవాలని కలెక్టర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారీ జెండాతో ర్యాలీ నిర్వహించి వెంకయ్య సేవలను స్మరించుకున్నారు. జాతీయ జెండా రూపకల్పన చేసిన వెంకయ్య ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం ఎంతో గర్వకారణమన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. స్వతంత్ర సమరయోధుల త్యాగాలు, సేవలు భావితరాలకు తెలియజెప్పాలన్నారు కలెక్టర్. వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ గురించి కూడా తెలియాలి. కాబట్టి చాలా ఒక మంచి ఇనిషియేటివ్. ఇది కాకుండా గాంధీజీ మన శ్రీకాకుళం జిల్లా వచ్చి దూసి దగ్గర అక్కడ వచ్చి అక్కడ కూడా పబ్లిక్ ని సంబోధించారు, చెప్పారు, వ్యూస్ చెప్పారు. కాబట్టి మంచి ఇనిషియేటివ్. ఇలాంటి ఇనిషియేటివ్ ఇంకా వేరే చోట్ల కూడా ఖచ్చితంగా జరగాలి. పబ్లిక్ ఫండింగ్ తో, పబ్లిక్ సపోర్ట్ తో ఇది అంతా జరిగింది నాకు తెలిసింది. ఈ రోజు
ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఇంకా మంచిగా మనం చేయాలి. వేరియస్ గ్రూప్స్ కూడా ముందుగా తీసుకురావాలి. అది నేను ఈ సమాముఖంగా మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మరి ఒకసారి పింగళి వెంకయ్య గారి బర్త్డేకి జయంతికి అందరి కోనసీమ జిల్లా కొత్తపేట ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం లంకల్లో కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుడు బండారు సోదరులు పశుగ్రాసం రైతులకు పంపిణీ చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాడి పంటలకు అగ్రతాంబూలం ఇస్తుందని బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇటీవల గోదావరికి ఏర్పడిన వరదలతో ఆ గ్రామ పశు పోషకులకు పశుగ్రాసం కొరత ఏర్పడడంతో తక్షణ సాయంగా మూలస్థాన అగ్రహారంలో గల 45 మంది రైతులకు 4 టన్నుల పశుగ్రాసం మంజూరు చేయించి స్థానిక పశు వైద్యశాల వద్ద ఆలమూరు పశు సంవర్ధక శాఖ ఏడీఎల్ అనితతో కలిసి పశుగ్రాసం పంపిణీ చేశారు. అన్ని పశువులు సీజనల్ వ్యాధుల బారి పడకుండా వ్యాధి నిరోధక టీకాలు అందజేశారు. రైతు బాగుంటేనే ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని, అన్నదాతల కష్టాల్లో చేదోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం నెల రోజుల్లో శివారు భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పేర్కొన్నారు. పలాసలో మీడియాతో మాట్లాడుతూ ఇది వైసీపీ పార్టీకి సిగ్గుచేటన్నారు. నియోజకవర్గ పరిధిలో కళింగదల దామోదర్, దబార్ సింగ్ ప్రాజెక్టులకు చిన్న రిపేర్లు పూర్తి చేసి మరొక 15-20 సంవత్సరాలు రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. ఈ 5 ఏళ్లు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనతో చంద్రబాబు ఉన్నారన్నారు. ఈ 5 ఏళ్లు పలాస నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని శిరీష చెప్పారు. నాతో నడిచిన పెద్దలు కానీ తీసుకున్న క్యాప్షన్ ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. 5 సంవత్సరాలుగా మంత్రిని అని గొప్పలు చెప్పుకుంటున్న అప్పలరాజు గారు వంశధార కాలువల్లో నుంచి భూములకి 4 సంవత్సరాల్లో ఒక్క చుక్క కూడా నీరు ఇవ్వలేకపోయిన ఆయన చేతకాంతనాన్ని ఒక మామూలు ఎమ్మెల్యేగా పెద్దలందరి సహకారంతో నేను ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల లోపల ఈరోజు తేలెండికి నీళ్లు అందించగలిగామంటే అది పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వం తీరు. మాకు పూర్తి సహకారం అందించిన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మంత్రి గారికి, ముఖ్యంగా వంశధార అధికారులకి, రైతుల తరఫున మా అందరి పెద్దల తరఫున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎక్కడ మైనర్ ఇరిగేషన్ మీద కూడా 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. దీంతో సాగునీటి వనరులన్నీ కుదేలైపోయాయి. పలాస నియోజకవర్గంలో 70% ప్రజలు వ్యవసాయం మీద నడుస్తున్నారు. 30 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా తన జీవితం ప్రారంభించిన నాన్నగారైన శివాజీ గారు కూడా కళింగదల, దామోదర్ సాగర్, డబార్ సింగులు కూడా రైతుల గురించే తీసుకొచ్చారు. కానీ గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం దానికి చిన్న మైనర్ రిపేర్లు కూడా చేయించకుండా పోయింది. ఈరోజు ఆ కళింగదల, డబార్ సింగ్, దామోదర్ సాగర్ మరియు వరహాల్ గట్ లాంటి రిజర్వాయర్స్ని వాటి మీద దృష్టి సారించి ఖచ్చితంగా వాటిని రిపేర్లకి చేయించి మరొక 15-20 సంవత్సరాలు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి తగిన కృషి చేయడం జరుగుతుంది. జీడి రైతాంగం ఏదైతే గత ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక జీడి పక్కల బిస్తా 8,000కి అంతకన్నా తక్కువ కూడా అమ్ముడుపోవడం లేదని రైతులు గగ్గోలు పెట్టారో వారి ఆవేదనని అర్థం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు అన్నారు. వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలపూడి పోలీస్ స్టేషన్ వద్ద పింగళి వెంకయ్య జయంతిని నిర్వహించారు. అందరికీ నమస్కారం. మనకి ఈరోజు ఎంత ప్రశస్తమైనదో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు 148వ జయంతి మన ప్రీతమ్మ పింగళి వెంకయ్య గారు. ఈయన యొక్క గొప్పతనం మనం మాటల్లో చెప్పేదానికి మాటలు చాలు.
ఎందుకంటే మన ప్రాంతంలో బట్ల పెనుమూరు గ్రామంలో జన్మించి భారతదేశానికి ఔన్నత్యాన్ని తెచ్చేటువంటి ఈ యొక్క డిజైన్, ఎందుకంటే చాలా రకాలైనటువంటి పతాకాలు వచ్చినప్పటికి కూడా దీనిలో ఉన్నటువంటి ఎరుపు, తెలుపు, గ్రీను, పచ్చరంగు ఉండేటువంటి కాన్సెప్టు, దాని యొక్క ఆంతర్యం, అలాగే ధర్మచక్రం, ఇదంతా కూడా మన పింగళ వెంకయ్య గారి యొక్క ఘనత. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఈరోజు ఒలింపిక్స్ ఫ్రాన్స్లో జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏది జరిగినా కూడా మన భారతదేశాన్ని గుర్తించేటువంటి ఏకైక చిహ్నం ఈ పతాకం. అంటే ఇది భారతదేశం యొక్క పౌరుల యొక్క ఔన్నత్యానికి, భారతదేశం యొక్క సంస్కృతి యొక్క గొప్పదనానికి చిహ్నంగా అన్ని రకాలైనటువంటి క్వాలిటీసు ఆ ఒక్క జెండాలోనే ఇనుమడింపు చేసే రకంగా చిత్రీకరించడం, దాన్ని తయారు చేయడం, ఆ డిజైన్ చేయడం అనేటువంటిది ఆ మహానుభావుని యొక్క గొప్పతనం. ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు వెలుగు ఫౌండేషన్ వారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేయడం ద్వారా పింగళ వెంకయ్య గారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, అలాగే మన రాష్ట్రంలో, మన యొక్క జిల్లాలో ప్రజలందరికీ వీరి యొక్క గొప్పతనాన్ని మరొక మారు గుర్తు చేసినట్లుగా అయింది. ఇటువంటి మహనీయుని యొక్క, ఇటువంటి దేశభక్తుని యొక్క కృషిని మనం కాపాడుకోవాలి. పింగళ వెంకయ్య గారి యొక్క 148వ జయంతిని మచిలీపట్నం వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు గంగాధర గారి ఆధ్వర్యంలో ఘనంగా జరగడం జరిగింది. ఆ మహనీయుడు రూపొందించిన త్రివర్ణ పతాకం వాళ్ళు ప్రతి భారతీయుడికి గుర్తింపు తీసుకొచ్చే విధంగా జరగటం, ముఖ్యంగా వారు కృష్ణా జిల్లా వాసి కావటం మాకు చాలా ఆనందదాయకం. సందర్భంగా రాష్ట్ర మచిలీపట్నం ముఖ్య కేంద్రంలో పింగళ వెంకయ్య గారి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారి గౌరవాన్ని నేటి తరాన్ని తెలిసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పింగళ వెంకయ్య గారు గాంధీ గారి పిలుపు మేరకు అతి తక్కువ సమయంలో త్రివర్ణ పతాకం రూపొందించారు. మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాలలో వారు సాంస్కృతిక లెక్చర్గా పనిచేసి మచిలీపట్నం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తం చేయడంలో వారి యొక్క కృషి మర్చిపోలేనిది. పింగళ వెంకయ్య గారికి వాళ్ళ జాతి మొత్తం కూడా రుణపడి ఉంటుంది. వారి యొక్క పాఠ్యాంశాన్ని నేటి యువతరానికి ఎస్పీగా చెప్పినట్టుగా నేటి జనరేషన్ తెలియాలంటే నేను పాఠ్యాంశంగా రూపొందించి ఆ మహనీయుడి యొక్క చరిత్రని రాబోయే తరాల్లో కూడా చిరస్థాయి ఉండే విధంగా కృషి చేసిన బాధ్యత మనందరమే ఉంది. అందులో భాగంగానే వెలుగు ఎస్సీ వర్గీకరణ సమంజసం కాదని మాలమహానాడు వ్యవస్థాపకులు భాగం గోపాలరావు అన్నారు. వర్గీకరణ పేరుతో కులాలను విభజించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలి జోన్ తగరపు వలస అంబేద్కర్ కూడలి వద్ద మాలమహానాడు నేతలు ధర్నా నిర్వహించారు. ఓవైపు సుప్రీం తీర్పుపై ఎంఆర్పీఎస్ హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాల సామాజిక వర్గంలో పలువురు ఆందోళన చెందుతున్నారు. మేము సుమారుగా ఒక 30 సంవత్సరాల నుంచి మాలమహానాడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగకూడదని పోరాటం చేస్తున్నాము. మాదిగలు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఎవరు ఈనాటికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పుడు కూడా అభివృద్ధి నోచుకోలేని వాళ్ళు. అయితే 2000లో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వర్గీకరణ చేశారు. దాని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో మాకు మాలమహానాడు ఏదైతే అప్పీల్ చేశామో దానికి సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లలేదని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు 5 కమిటీ సభ్యులు 5 కూడా ఈ మాలమహానాడు ఏదైతే అప్పీల్ చేస్తుందో వర్గీకరణకి వ్యతిరేకంగా దాన్ని సమర్థించి వర్గీకరణ చెల్లనారు. ఎందుకంటే మాదిగలు ఎవరైనా ఈ సమాజంలో సమానులే, అంటరాని వాళ్ళు, ముట్టరాని వాళ్ళు, ఆర్థిక సామాజిక రంగాలలో అభివృద్ధి లేని వాళ్ళు అందరూ ఒకటే కాబట్టి వర్గీకరణ చేయనారని చెప్పి వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సుమారు 2004లో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 2004 నుంచి మళ్ళీ 2024 వరకు మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే మాకు కూడా సామాజిక న్యాయం జరిగిందనే ఆలోచనతోనే ఉన్నాం. మరలా ఈ మధ్యన హైదరాబాద్లో మాదిగ విశ్వరూప సభ అని పెట్టి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి కృష్ణమాదిగ కౌలించుకుని ఏడ్చాడనమాట. ఏడవగానే నరేంద్ర మోడీ గారికి ఏడుపు వచ్చేసి ఈ మాదిగలను ఎలాగైనా విడదీయాలని చెప్పేసి కృష్ణమాదిగ హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో 7 మంది జడ్జీలతో ఒక కమిటీ వేశాడు. మరి ఈనాడు భారతదేశంలో ఏం జరుగుతుందంటే సిబిఐ కానీ, ఈడీ కానీ వ్యవస్థలు ఏదైతే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో, మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా నాయకత్వంలో వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. వీళ్ళు 7 ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చారంటే ఓకే ఇది మా పరిధిలో కాదు, మేము ఏదైతే ఈ వర్గీకరణ ఉందో
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. అభ్యర్థులపై నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టులో వెలువడిన తీర్పుపై అనకాపల్లి నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. కోర్టు తీర్పుపై అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయని అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేశారు. బీసీ కులాల్లో ఏబీసీడీ కేటగిరీలు ఉంటాయో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో కేటగిరీ ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు వెలువడించడంతో మాల మహానాడు నాయకుడు మందకృష్ణ మాదిగ పోరాటం ఫలించిందన్నారు. ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అన్యాయం జరిగింది. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు విద్యార్థి సంఘాల ధర్నా చేశారు. 2వ తరగతి చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడని, స్కూల్లో సరైన జాగ్రత్తలు తీసుకోని ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులుగా స్వాగతిస్తున్నామని ఓయూ మాదిగ అధ్యాపకులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో మాదిగ అధ్యాపకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది ఉద్యమించారని, వారందరికీ ఓయూ అధ్యాపకుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో వర్గీకరణ పట్ల కోర్టు తీర్పు ప్రకారం సీట్లను భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అవసరమైతే గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తెస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వెంటనే ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు తీర్పు హర్షించదగినదని అనంతపురం జిల్లాలోని దళిత నాయకులు అన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మడకశిర ఎమ్మెల్యే రాజు, అనంతపురం నగర ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్లు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మాదిగలు ఉవ్వెత్తున అవకాశాల కోసం మాదిగ ఉపకులాలు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఉద్యమించి అనేక మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఉద్యమం, ఎంతోమంది అక్రమ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి ఉద్యమం. ఈ ఉద్యమాన్ని మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి మాదిగ ఉపకులాల యొక్క హక్కుల్ని అర్థం చేసుకొని, బాధల్ని అర్థం చేసుకొని 99లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి నిజంగా దళితుల్లో కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది, విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనంలో ఉన్నారని చెప్పేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయాన్ని, వర్గీకరణని అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 25,000 నుంచి 27,000 మంది మాదిగ ఉపకులాలకి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అవకాశాలు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల క్రితం చేసినటువంటి చట్టం ఈరోజు దేశం అనుసరిస్తూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుకి, ఆలోచనకి ఇదొక నిదర్శనం. ఈరోజు చంద్రబాబు గారు ఆలోచిస్తే దేశం 20 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మడకశిర మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, అన్ని కులాలకి న్యాయం చేస్తా, ఏ కులానికి అన్యాయం జరగనివ్వను, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, అమలు చేసింది, చెయ్యబోయేది మేమే అని చెప్పేసి
నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి సభలో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక న్యాయం అమలు చేసేటువంటి క్రమంలో ఎవరైనా ఏ సామాజిక వర్గమైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని కూడా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని జిల్లాల వారీగా సామాజిక న్యాయం చేస్తా, జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేస్తానని చెప్పడం జరిగింది. అంటే ఏ జిల్లాలో దళితుల్లో జనాభా ఎక్కువ ఉంటే ఆ వర్గానికి న్యాయం జరుగుతుంది. ఉదాహరణకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో మాల సోదరులు ఎక్కువ ఉన్నారు, అక్కడ మాలలకి న్యాయం జరుగుతుంది. అనంతపురం ఉమ్మడి జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, 1% మాదిగలకు ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలన్నీ ఈ రోజుకి వార్డు మెంబర్ కాని కులాలు ఉన్నాయి, ఈ రోజుకి అటెండర్ కాని కులాలు ఉన్నాయి, ఈ రోజుకి విద్యకు దూరం అవుతున్నటువంటి కులాలు ఉన్నాయి. ఆ కులాల్ని అభివృద్ధి చెందినటువంటి మాలా మాదిగా కులాలు చేయూతనియాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వాలు పెద్దన్న పాత్ర పోషించేటప్పుడు స్వాగతించాలి తప్ప. అనకాపల్లి జిల్లాలో రావికమతం, చీడికాడ మండలాల్లో గంజాయి అక్రమంగా తరలిస్తున్నారని ముందస్తు సమాచారంతో 5 నిందితులను పట్టుకున్నారు. 246 కేజీల గంజాయిని సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 4,80,000 రూపాయలుగా అంచనా వేశారు. ఒక కారు, ఆటో, ఒక బైక్ని స్వాధీనపరుచుకున్నారు. అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఎం దీపిక మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లాలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. నిందితుల పూర్వాపరాలను వెలికితీసి అందరినీ త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఏటీఎం వినియోగదారులకు మాయమాటలు చెప్పి సొమ్ముగా చేస్తున్న నిందితుడిని విశాఖ పోలీస్ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన అంతర్రాష్ట్ర నేరస్తుడు సంజయ్ గోరాయ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏటీఎంల వద్ద వినియోగదారులను మోసగించాడు. ఒక్క విశాఖలోనే 29 చోట్ల ఏటీఎం వినియోగదారులను మోసగించాడు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు పర్మనెంట్ వీసీలను నియమించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఓయూలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ఏబీవీపీ నాయకులు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకున్నప్పటికీ విద్యార్థులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యారంగానికి 30% నిధులను విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్దకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి మరియు మహిళా కార్యకర్తలు 2వ తరగతి చదువుతున్న పాపపై 9వ తరగతి చదువుతున్న విద్యార్థి లైంగిక దాడికి నిరసనగా లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు ధర్నాకు దిగిన శిల్పారెడ్డిని అరెస్టు చేసి పోలీసులు ఉప్పల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బారాస ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సమస్యలపై నిరసన కార్యక్రమం తెలిపి కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, దిండిగల రాజేందర్, బారాస మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఇల్లందు మున్సిపాలిటీకి నిధులు రాక అభివృద్ధి జరగటం లేదన్నారు. మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు కేటాయించాలని, లేకపోతే ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే పిలుపిచ్చారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.